మలేషియా 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 లా 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 చెప్పు లా 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 లా. నేను మీ మాధురి కృష్ణ, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్. వస్తావా? సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అవ్వబోతున్నాం అనమాట. ఇవాళ నైట్ ఫ్లైట్ మాకు మలేషియాకి. మీరు ముందు వీడియో చూసే ఉంటారు కదా. సో నేను అలవాట్లో స్క్రీన్కి కార్నర్లో చూస్తున్నాను, లైక్ నాకు కెమెరా ఫోన్లో ఇక్కడ ఉండేదన్నమాట. సో అలవాట్లో స్క్రీన్ కార్డ్ చూస్తున్నాను. సో నేను కొత్త వ్లాగింగ్ క్యామ్తో బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట, ఈ ట్రిప్ బ్లాగ్స్. సో వెరీ మచ్ ఎక్సైటెడ్. ఇంకేదో చెప్దాం అనుకున్నా. సో ప్యాకింగ్, ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ ఏంటైతే ఉంటుందో అది ముందు వీడియోలో పెట్టాను. మేము ఎలాంటి ప్యాకేజ్ తీసుకున్నాము, ఏంటి డీటెయిల్స్ ఏమేమి కవర్ అవుతాయి, ఇవన్నీ కూడా ముందు వీడియోలో పెట్టుంటాను. సో తప్పకుండా వీడియో చూడండి. సో ఇప్పుడైతే ఫ్యూ అవర్స్లో మేము ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవ్వాలి. 11:30 కల్లా ఫ్లైట్. సో 9 కల్లా అక్కడ ఉండాలి. సో 8:30 కల్లా స్టార్ట్ అవ్వాలి. అంటే ఇప్పుడు మేము ఏం చేయాలి? తింటాలి. తెలుగు సెకండ్ లాంగ్వేజ్ మీకు. తిను. సో లెట్స్ స్టార్ట్ దిస్ బ్లాగ్ అండ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. అండ్ వీ ఆల్ నో, వెళ్ళే 10 సెకండ్ల వరకు కూడా మన ఇంట్లో లైక్ ఎవరికైనా సరే అలా ప్యాకింగ్ జరుగుతూనే ఉంటుంది. బికాజ్ లాస్ట్ మినిట్ పెట్టుకునేవి చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఇప్పుడు మలేషియా నార్మల్గానే రోజుకి 1-2 సార్లు వాన పడుతూ ఉంటుందని చెప్పారు వెళ్ళిన వాళ్ళు. సో ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి కొంచెం వానలు అన్ని ప్లేసెస్లో ఎరక్కుమేస్తున్నాయి కాబట్టి చూస్తున్నాం అనమాట. అంబ్రెల్లా అండ్ క్యాప్స్ కూడా పెట్టుకుంటున్నాము. రైన్ కోట్ పెట్టుకోవట్లేదు, కొంచెం ఓవరాక్షన్ అనిపిస్తుంది అని చెప్పి. సో అండ్ మా ఆయన ఇంకా లాగిన్ వర్క్ అవుతూనే ఉంది. తను ఎప్పుడు లాగ్ అవుతుందో తెలీదు. మా తమ్ముడు వచ్చాడనమాట ఇప్పుడే. ఆదిత్య, ఎక్కడికి వెళ్తున్నాం మనం? మనషా కాదు, మలేషియా. మలేషియా కాదు, మలేషియా. లా 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 చెప్పు లా 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 లా. సో మార్నింగ్ నుంచి ఫుల్గా ఎండ్ ఉంది. ఐ వాజ్ లైక్ హ్యాపీ, అమ్మయ్య బాగుంది, వెదర్ బాగుంటే సగం ప్రశాంతంగా ఉంటుంది కదా. బట్ ఇప్పుడు అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు లాగా కుమ్మి పడేస్తుంది అనమాట వాన. చూడాలి, ఏమీ డిలేలు పాడు లేకుండా ఫ్లైట్ హ్యాపీగా అయితే బాగుందని అనుకుంటున్నా. బాగా చాలా గట్టి పడుతుంది. సో బట్టలు కొన్ని అయితే ఆరేసి ఉంటాయి కదా మనకి, లాస్ట్ మినిట్ వెళ్ళే వరకు పిల్లలు కొన్ని ఇంట్లో వేసుకునేవి, అలాంటి షార్ట్స్ అవి వాష్ చేసి ఆరేసాం. చూడాలి ఆరితే లేదో. ఆదిత్య అయిపోయింది. అర్జున్ మా బావగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాడనమాట. మళ్ళీ ఇప్పుడు కొంచెం అన్నం తింటున్నాడు. వీ హ్యాడ్ లైక్ ప్రాపర్ నైస్ మీల్. ఏమి కారాలు మసాలాలు అలాంటివి కాకుండా కమ్మగా బీన్స్ కూర చేసుకున్నాం. హలో, వీఆర్ గోయింగ్ టు, నీకు తెలుసు కదా, మలేషియా. హెయిర్ సెట్ చేసుకురా ప్లీజ్ రా. ఎవర్రా చేశారు హెయిర్ కట్? నువ్వే. నేను చేశారు. నాన్న చేశాడా? చేయించాడు. ఇలా అనుకుంటూ ఉండు. ఇట్లానా? వా, హ్యాపీ? ఆర్ యూ ఎక్సైటెడ్? నాకు నిన్నటి వరకు చాలా కన్ఫ్యూజింగ్గా తెక్కగా ఉంది, కానీ ఇప్పుడు కొంచెం బెటర్ మూడ్లోకి వచ్చాం అనమాట. ఒక వెకేషన్ వైబ్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ స్టేజ్. ఇక్కడంతా ఫ్యాషన్ డిజైనర్లో నేను అందరికీ కరెక్ట్గా పెయిర్స్లో సెట్ చేశాను అనమాట. లైక్ షర్ట్ ప్యాంట్ అలా మొత్తం సెగ్రిగేట్ చేయడానికి చాలా టైం పట్టింది. సో ఈ పెద్ద లగేజ్ నాది, ఇది మా ఆయన ఇంకా సర్దాలి. అక్కడ ఉన్నాయి, ఇందులో పెట్టాలి. సో ఇది అర్జున్ అండ్ ఇది ఆదిత్యది. సో నీట్గా అయితే ప్యాక్ చేశాను గైస్. సో ఇంటికి కొత్త కుక్క పిల్ల వస్తే అంత క్యూట్గా దాన్ని హ్యాండిల్ చేస్తాను. ఈ కెమెరాని అలా హ్యాండిల్ చేస్తున్నాను, మా తమ్ముడికి చూపిస్తున్నాను అనమాట. సో ఇది ఇలా ఫేస్ ట్రాకింగ్ ఉంటుంది, అది గింబుల్ స్టైల్లో ఉంటుంది కాబట్టి ఎలా వర్క్ అవుతుంది అన్నీ చూపించి ఇద్దరం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. వాడు నిజంగా అసలు ప్లాన్ లేదు మా తమ్ముడు రావడం అదేమి, కానీ ఎంత హెల్ప్ అయిందంటే మా ఆయనకి కాల్ చాలా ఎక్స్టెండ్ అయిపోతూ ఉందన్నమాట. మేము 8:39 కన్నా స్టార్ట్ అవ్వాలి, అలాంటిది 9:50 9:30 అయిపోతుంది. తను కరెక్ట్ 9కి కాల్ అయింది. సో ఆ టైంకి ఇంక అన్నాడు క్యాబ్ బుక్ చేసి అది వచ్చి అంత కమ్యూనికేషన్ టైం వేస్ట్ కదా, సో నేను దింపేస్తాను మీకు ఎయిర్పోర్ట్కి అన్నట్టు. వర్క్ ఆల్మోస్ట్ అయింది, వాడికి కూడా ఉంటే కొంచెం పాజ్ చేసి మమ్మల్ని దింపేశాడు అనమాట.
సో చాలా అనుకోకుండా వచ్చి పెద్ద హెల్ప్ చేశాడు. డిన్నర్కి కొంచెం రైస్ పెడుతున్నాను అనమాట. కొంచెం వేడిగా అన్నం తింటే వాడు ప్రశాంతంగా ఉంటాడని, బికాజ్ ఫుల్ నైట్ ఫ్లైట్. సో ఎలా నడుస్తుందో చూడాలి. ఇలా ఒక ఐటీ ఎంప్లాయీతో ట్రిప్కి వెళ్ళాలంటే సే వేవ్ యూ హ్యాండ్, సే హలో. చాలా చాలా కష్టం. మనం చాలా గొప్ప ప్లానర్ అయితే తప్ప లైక్ ఇద్దరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇంక చెప్పలేము. ఇలాంటి ఐటీ 24/7 రుబ్బినట్టు పని చేయించుకునే వాళ్ళైతే ఏం చేయలేము. మనం కొంచెం ఫ్లెక్సిబుల్ జాబ్ కాబట్టి ఐఎమ్ ప్రౌడ్లీ క్రెడిట్ తీసుకుంటా. 95% నేనే చేశాను ఈ ట్రిప్కి అయితే. ఆ 5% కూడా లాస్ట్లో మా ఆయన కొన్ని ఫార్మాలిటీస్ పని చేశారనమాట. దానికి 5% ఇవ్వడం చాలా ఎక్కువ. సో లెట్స్ గో. ఇంకా నేను మాట్లాడను, మీరు వ్లాగ్ చూద్దరు కానీ. అండ్ చాలా హడావుడ్ అయిపోయింది లాస్ట్లో. ఏంటనేది చెప్తాను, నాదే తప్పు. మా ఆయన కాల్ అయితే అరౌండ్ 8:45 మధ్యలో కంప్లీట్ అయింది. తను ఇలా షూస్ వేసుకొని ఇంకా ఆ మధ్యలో అన్నీ ప్యాకింగ్ చేస్తున్నాను, లాస్ట్లో అన్నీ ర్యాప్ చేయడం అన్నీ చేస్తున్నాను. అండ్ నా ఫోన్లో డేటా క్లీన్ చేయాలన్నమాట. ఇది ముందులో చేసుకోలేదు, చాలా పెద్ద తప్పు చేశాను. సో లిటరలీ ఏం వర్క్ కంటిన్యూగా ఏదో ఒకటి షూట్ చేస్తున్నా, బ్యాలెన్స్ వర్క్ ఎడిట్ చేసుకుంటున్నా. సో అందుకని టైం దొరకలేదు. సో ఫోన్ బ్యాకప్ పెట్టడానికి ట్రై చేస్తుంది. ఒక రాంగ్ వైర్ కేబుల్తో చేయడం వల్ల చాలాసేపు అది డిటెక్ట్ చేయడం మానేసింది ఫోన్ని. నాది తప్ప ఏంటి, సిస్టమ్ ఏమన్నా ప్రాబ్లమ్ అనుకున్నా. తీరా చూస్తే కేబుల్ ప్రాబ్లమ్. రైట్ కేబుల్ తర్వాత లాస్ట్లో ట్రై చేయడం వల్ల మొత్తానికి నేను 100 GB మినిమం ఖాళీ చేయాలి. నాది ఫుల్ ఉందన్నమాట ఫోన్. సో మన కెమెరాస్ ఉన్నా సరే ఇన్స్టెంట్గా ఫొటోస్ కానీ స్నిప్పెట్స్ అని తీసుకోవాలన్నా కొన్ని ప్లేసెస్లో కెమెరాస్ అలౌ చేయరు. సో ఫోన్తో టక్ అని తీసుకోవాలంటే ఖచ్చితంగా నాకు కంటెంట్ తీసుకోవడానికి కావాలి. ఫోన్ చాలా ఇంపార్టెంట్. అందుకని ఆ ల్యాప్టాప్ అలా ఒళ్ళో పెట్టుకొని కార్లోనే అలా ఇంకా తీస్తూ ఉన్నాను అనమాట. లిటరలీ ఒక 150 GB పైన క్లీన్ చేయగలిగాను, బ్యాకప్ తీసాను. ఒక కంటెంట్ క్రియేటర్ కనిపించే లైఫ్ కాకుండా కనిపించిన స్ట్రగుల్ చాలా ఉంటుంది. మెయిన్ డేటా మేనేజ్మెంట్ బిగ్గెస్ట్ టాస్క్. సో మా తమ్ముడు చక్కగా మా కార్లో రావడం వల్ల నేను అంతా కార్లో ఉన్న 40 minutes కూడా బ్యాకప్ పెట్టేసుకొని వాడికి హార్డ్ డిస్క్ ల్యాప్టాప్ ఇచ్చి మా కీస్ ఇచ్చి ఇంట్లో పెట్టిచ్చేసాను. ఎక్కడ పెట్టా? ఆపద్ బాంధవ అనాథ రక్షక గోవింద. జాగ్రత్త, బ్రేక్ అయితే ముందుకు పడిపోతుంది. తాళాలు పక్కన పెట్టు. కిట్టు ఫోన్ తీసుకున్నావా? సీ కేబుల్ అక్కర్లే కదా, అది కార్లోదా? బాయ్ తమ్ముడు, జాగ్రత్త. ఇంకేం మర్చిపోలే కదా? బాయ్ చెప్పు మామకి. బాయ్ చెప్పమ్మా. సో ఫోన్ అలా ఖాళీ అవ్వగానే నా మైండ్ కూడా రిలాక్స్ అయిపోయింది అనమాట. అప్పటి వరకు అదొక స్ట్రెస్. 6:30 నుంచి స్టార్ట్ చేశాను బ్యాకప్కి ట్రై చేస్తూ. అలా గంట వేస్ట్ అయిపోయింది. అటు లాస్ట్ మినిట్ ప్యాకింగ్ థింగ్స్, హడావిడి, పిల్లలు ఫుడ్ పెట్టడం. ఆదిత్య అసలు ఫుడ్ తినలే, చాలా ఏడిచాడు. అంటే వాడు మధ్యలో పవర్ నాప్ వేసాడు అనమాట. దానివల్ల ఫజీగా ఉన్నాడు. అమ్మో, చాలా లాస్ట్ మినిట్ అనుకోకుండా పెంట చేసుకున్నాను అనమాట. అండ్ ఇలా సూట్ కేసులు అన్నీ కూడా ఆర్గనైజర్గా ముందు నుంచి ఒక ప్లాన్ ఉండడం వల్ల అదొక్కటి బెనిఫిట్ అయింది. టైంకి అయితే వెళ్ళిపోయాము. లక్కీగా మా లేట్కి తగ్గట్టు ఫ్లైట్ కూడా 45 minutes పైన లేట్ అనమాట. అమ్మయ్య అనుకున్నాను. అందుకని మాకు ఇమిగ్రేషన్లో 1 hour పట్టింది. లిటరల్లీ 1 hour. చాలా లైన్ ఉంది. అలా కూర్చున్నారు. ఈ సూట్ కేసు వల్ల కూడా ఆదిత్యతో మేము సేవ్ అయిపోయాం. వాడు అలా సూట్ కేసు మీద కూర్చునే ఉన్నాడు. ఎక్కడ హాస్పిటల్ వాడి చేతికి ఏదో ఒకటి ఇస్తా ఉన్నాం, కారో లేకపోతే తినడానికి చిన్న బిస్కెట్ వేస్తే అలా కూర్చొని ఉన్నాడు అనమాట. సో ఈ సూట్ కేసు అయితే సేవియర్ గైస్. ఇంటర్నేషనల్ ట్రావెల్కి ఎస్పెషల్లీ. డొమెస్టిక్ కొంచెం పర్లేదు, ఇంటర్నేషనల్ అయితే చాలా ఇమిగ్రేషన్లో టైం వేస్ట్ అయిపోయింది. యాజ్ ఎ సైడ్ అక్కడ ఫ్లైట్ లేట్ అవడం వల్ల ప్రశాంతంగా సెట్ అనమాట. సో ఇది ఇంకోండి, కెమెరాని ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. మరీ ముందు రోజు స్టార్ట్ చేశాను వాడడం కొత్త కెమెరా. మీరు అది చూసుంటే నేను నా బర్త్డేకి సెల్ఫ్ గిఫ్ట్ చేసుకున్నాను, డీజే కెమెరా కొనుక్కున్నాను. ఆ బ్లాగ్ చూడండి. ఐ షేర్డ్ మెనీ థింగ్స్ రిగార్డింగ్ అంటే సెల్ఫ్ గిఫ్టింగ్ అవ్వండి. అసలు నా కోసం చాలా విషయాలు షేర్ చేసా, ఆ వీడియో చూడండి. సో ఇది ఫేస్ ట్రాకింగ్ అది చూస్తున్నాం అనమాట. అండ్ మీ అవుట్ఫిట్స్ మీరు చూస్తే లక్షద్వీప్ అప్పుడు కొంచెం అంత సెట్ అవ్వలేదు అవుట్ఫిట్స్. ఇంకా ఈసారి మంచిగా ప్లాన్ చేశాను. సో అందరం కొంచెం వైట్స్ అండ్ బ్లూస్ వేసుకున్నాము. కంఫర్ట్ వేర్ అంత డెనిమ్స్ కూడా చాలా సాఫ్ట్ డెనిమ్స్. ఆదిత్య కూడా కాటన్ ప్యాంట్స్ వేసాను. వాడి దాని మీద లిటిల్ ట్రావెలర్ అని సంథింగ్ ఉంటుంది అనమాట. సో వాడికి మంచి పిక్చర్స్ ఇచ్చానుకున్నా. బట్ నైట్ టైం ట్రావెల్ అండ్ పిల్లలు సరిగ్గా తినక ఎంత స్ట్రెస్ అయింది. నేను రైస్, కూర అండ్ చపాతీ ప్యాక్ చేసుకున్నా. ఇదొకటి అనమాట లాస్ట్ మినిట్ కుకింగ్. సో ఎప్పుడు కొంచెం హోమ్ ఫుడ్ క్యారీ చేయడం మంచిది నైట్ ఫ్లైట్స్లో. వాళ్ళకి సంబంధం లేకుండా ర్యాండమ్గా ఆకలిస్తుంది. సో కూర కూడా కమ్మగా ఉంది కాబట్టి అలా కొంచెం ఫిల్లింగ్గా తిన్నాడు, బీన్స్ కర్రీ అండ్ చపాతీ. ఆదిత్య వాజ్ లిటిల్ బిట్ అంటే
మేము తెలుసు పిల్లలు కొంచెం క్రాంకీ అవుతూ ఉంటారు, బట్ మేము ఎక్స్పెక్ట్ చేయని టైమ్స్లో కూడా చాలా క్రాంకీ అయ్యేవాడు. సో ఇవే ఎక్స్పీరియన్సెస్ అని. ఆ రోజే చాలా తెక్కగా ఉండే. బట్ లుక్ ఎట్ మై ఫేస్, నేను భూదేవుకున్నంత ఓపిక ఉంది అని నన్ను అందరూ అంటారు, కానీ ఈ వీడియోలు చూసుకుంటే నాకు అనిపించింది ఐ నో మై స్టేట్ ఆఫ్ మైండ్ అప్పుడు, బట్ స్టిల్ ఐఎమ్ స్మైలింగ్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. సో ఎవ్రీథింగ్ వెంట్ వెల్. సెక్యూరిటీ చెక్ అండ్ లగేజ్ వెయిట్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయి. సో హ్యాపీగా అయితే ఎక్కేసాం. సో అందరి పిల్లలు ఎంతైనా కరెక్ట్గా క్యూట్గా మంచి మూమెంట్ ఉంది క్యాప్చర్ చేద్దామంటే ముగ్గులో వేలేందుకు పెట్టుకుంటారు వీడు కూడా. సో చాలా చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ న్యాచురల్. అందరి పిల్లలు అంతే చేస్తారు. అనుకోండి అదే చేస్తున్నాను. ఇంక మళ్ళీ ఫుటేజ్ వస్తుందా? ఇలా బ్లాగ్ అయితే పర్లేదు. మంచి గ్రూప్ పిక్చర్ తీసుకున్నప్పుడు కూడా కొన్నిసార్లు అలా చేస్తారు. ఆ పిక్చర్ని ఎక్కడ పోస్ట్ చేయలేక మానలేక ఎంత బాధగా ఉంటుందో. సో మొత్తానికి ఆచిన ఒళ్ళో వచ్చేసాడు మళ్ళీ. చాలా చాలా స్లీపీగా ఉంది నాకు కూడా, కానీ ఆదిత్య ఆవుల్లోనే కూర్చుంటా అన్నాడు. ఆడికి 20,000 పెట్టి టికెట్ ఎందుకు తీసాం మాకే తెలీదు. ఈ చిన్నపిల్లలకి టికెట్లు పెట్టిన విషయం గుర్తు వస్తే మనసులో కొంచెం బరువుగా అనిపిస్తుంది కదా. మా ఆయన హ్యాపీగా పడుకున్నారు అటు సైడ్. వీళ్ళిద్దరూ నన్ను కుమ్మి పడేశారనమాట. సో నేనైతే అస్సలు పడుకోలేదు. నెక్స్ట్ అయితే టేక్ ఆఫ్ అయింది ఫైనల్లీ. వాజ్ లైక్ ఎప్పుడు వచ్చేస్తుందో అని వెయిట్ చేశాను. 4.5 hours జర్నీ అనుకుంటా. సో అవుట్ ఆఫ్ ఆల్ దీస్ మనం దేనికోసం వెయిట్ చేస్తామంటే ఆ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఫ్లైట్లోంచి చూడడం అసలు లైక్ $1 million ఎక్స్పీరియన్స్. ఎంత బాగుందంటే స్కై అసలు ఇక్కడ చూపిస్తుంది నథింగ్. అర్జున్ ఎర్లీ మార్నింగ్ లేచాడు లైట్కి, మిద్దరం అలా విండోలోకి తలబెట్టేసి చూసాం అనమాట. అమేజింగ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగా అనిపించింది. అండ్ కమింగ్ టు ద ట్రిప్ డీటెయిల్స్, నేను ముందు ప్లాన్ అండ్ ప్రిపరేషన్ వీడియోలో క్లియర్గా చెప్పాను అనమాట. సో మేము ఎలా చేసుకున్నాం, టికెట్స్ కాస్టింగ్ అన్నీ కూడా. సో మీరు సిరీస్ మొత్తం ఫాలో అయితే మీకు అన్నీ క్లియర్గా తెలుస్తాయి. సో మీ ఇలాగ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ అలా ఎంజాయ్ చేస్తాం అనమాట విండోలోంచి. వీ హ్యాడ్ గ్రేట్ టైం. అర్జున్ నేను చాలా బాగా మాట్లాడుకున్నాము, క్వాలిటీ టైం స్పెండ్ చేసాము. రెగ్యులర్ రొటీన్ కంటే ఇలా ట్రావెల్ చేసినప్పుడు ఏంటంటే వీ గెట్ టు టాక్ మోర్, కొంచెం పీస్ఫుల్గా. మనం కూడా పిల్లల్ని చూస్తాం, వాళ్ళ మొహం చూసి మాట్లాడతాము. ఇంట్లో నిజంగా ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా ఇంజస్టిస్. వాళ్ళు పాపం ఏదో చెప్తూ ఉంటారు, మనం ఏదో పనిలో ఉండి ఒకసారి ఆగంటాము. బట్ ట్రావెల్ మేక్స్ కొంచెం అలా ఫ్రెండ్ జోన్ తీసుకొస్తుంది పిల్లలతో అని అనిపిస్తుంది. ఎందుకంటే మనకేం పని ఉండదు, ఫోన్లు చూసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎక్కువ కమ్యూనికేట్ చేస్తాం అనిపిస్తుంది. అందుకనే మనం కొంచెం ఫ్రీక్వెంట్ ట్రావెల్ చేస్తూ ఉండాలేమో. చాలా స్ట్రగుల్ ఉంటుంది చిన్నపిల్లలతో. అట్ ద సేమ్ టైం ఇవే ఒక మంచి ఎక్స్పీరియన్సెస్. తెలియకుండా పెరిగిపోతారండి పిల్లలు నిజంగా. నాకు వ్లాగ్ చూస్తుంటే ఇది ఫస్ట్ వ్లాగ్, బట్ స్టిల్ ఐ ఫీల్ సో ఎమోషనల్. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి మంచి క్యూట్ రీల్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. బ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడే రీల్స్ కూడా పోస్ట్ చేద్దామని ఇన్ని రోజులు చేయలేదన్నమాట. యూట్యూబ్ షార్ట్స్ అండ్ రీల్స్ తప్పకుండా చూడండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో కూడా కొట్టండి, మాధురి కృష్ణ OFFL నా ఐడి. అండ్ మేము ఇక్కడ ట్రావెల్ ఏజెన్సీ త్రూ ఒక ప్యాకేజ్ బుక్ చేసుకున్నాము. ద టూరిస్ట్ 360 అనమాట ఏజెన్సీ పేరు. నేను ఆ డీటెయిల్స్ కూడా ఇస్తాను. సో ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి మనం పిక్ చేసుకోవడము, హోటల్ డ్రాపింగ్, హోటల్ బుకింగ్, అక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్. తర్వాత లోకల్లో కొన్ని ప్లేసెస్ మనకి ఐటినరీలో ఉన్నవి, వాటిలో ఎంట్రీ టికెట్స్, వాటికి మనకి డ్రాప్ పికప్ అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. మేము కరెక్ట్గా ఫ్లైట్ దిగే టైంకి క్యాబ్ అయితే వచ్చేసి రెడీగా ఉంది. చిన్న పెంగ్విన్ బాబు నన్ను బాగా చూడు పిచ్చికిలాగా. అండ్ ట్రావెల్ అనగానే మనం ప్లేసెస్ చూడడము, ఎక్స్ప్లోర్ చేయడం, పిక్చర్స్ దిగడం, ఇవన్నీ ఒక పక్క. నాకైతే కొత్త మనుషుల్ని కలవడం, స్ట్రేంజర్స్తో మాట్లాడడము, వాళ్ళ స్టోరీస్ వినడం మనకేమనిపిస్తుంది అంటే మన జీవితం చాలా చిన్నది అనిపిస్తుంది. బికాస్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్లో ఒక మినీ యుద్ధమే చేస్తూ ఉంటారు. మనదే చాలా పెద్ద కష్టం, మన జీవితమే చాలా చండాలంగా ఉంది, ఏంటో బాధపడిపోతాం కదా. బట్ అందరితో కొత్త వాళ్ళతో మెయిన్గా మాట్లాడినప్పుడు అనిపిస్తుంది ఓకే ఇట్స్ ఓకే, వీ కెన్ హ్యాండిల్ ఇట్. చాలా గోత్రూ అవుతారు ప్రతి ఒక్కళ్ళు, చాలా హర్డిల్స్ ఉంటాయి, మంది కూడా చిన్నదే ప్రతి కష్టం చిన్నది అనిపిస్తుంది కొత్త వాళ్ళని కలిసినప్పుడు, కొత్త చోటుకి వెళ్ళినప్పుడు. సో దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ ట్రావెల్ అని నా ఉద్దేశం. మీరు అది ఒప్పుకుంటారో ఏదో కామెంట్స్లో చెప్పండి. సో ఈ క్యాబ్ డ్రైవర్ అయితే ఆయన కోసం చెప్తా ఉన్నారు, ఆయన ఎప్పుడు వచ్చారో ఏంటి. సో అలా కొంచెం అలా ఎక్స్చేంజ్ చేసుకున్నాం థాట్స్. హీస్ కొంచెం పెద్ద అయినా ఈజ్ టూ కైండ్, చాలా బాగా మాట్లాడారు. అండ్ పిల్లలు అయితే ఇంకా ఇక్కడ ఫుల్ స్లీప్ వేస్తారనమాట. అసలు ఆ రోజంతా ఒక 2-3 గంటలు నిద్రపోయినందుకు పడుకునే ఉన్నాం అనమాట. సో మాకు ఐటినరీలో కూడా Day 1 ఫ్రీ డేలా పెట్టారు. మేము అక్కడక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి అలా ఫ్రీగా వదిలేశారు. ఇది హోటల్ గ్రాండ్ కాంటినెంటల్, ఇక్కడ మాకైతే అకామిడేషన్ ఇచ్చారు.
దీంట్లోనే రెస్టారెంట్ కూడా ఉంది. మనం వెళ్ళేసరికి ఫ్లైట్ లేట్ అవ్వడం వల్ల 10:15 అలా అయిపోయింది. సో ఫాస్ట్గా చెక్ ఇన్ చేయకుండా లగేజ్ అక్కడ కింద వదిలేసి ఫార్మాలిటీస్ అక్కడ మనం టూరిస్ట్ ట్యాక్స్ అని ఒకటి పే చేయాలి, అది పే చేసేసాము. సమ్ 40 రింగెట్స్ 30 రింగెట్స్ అది. సో తర్వాత రెస్టారెంట్కి వచ్చేసాము. బ్రేక్ఫాస్ట్ మొత్తం అయిపోయి క్లీనింగ్ కూడా అయిపోయింది. అక్కడ 10కి క్లోజ్ అనుకుంటా, 10:30 వరకు స్ట్రెచ్ అవుతుంది. సో పూరి మా కోసం వేరేగా వేసి తీసుకొచ్చారు. వీడు మళ్ళీ ఇక్కడ పడుకుని పోయాడు. సో పూరి, చన్నా కర్రీ, మొత్తం పంజాబీ రెస్టారెంట్ లాగా అనమాట. బాగుంది, ఫుడ్ అయితే చాలా కమ్మగా ఉంది, మరి టూ మచ్ స్పైసీ కూడా లేవు ఎక్కడ. అండ్ ఇడ్లీ, దోశ, ఎవ్రీడే ఒక ఇండియన్ అంటే సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉందన్నమాట వాళ్ళ దాంట్లో. సో రోటీస్ అండ్ మనం ఉంటాయి కదా పరాటాస్, అవన్నీ కూడా కామన్. సో బ్రేక్ఫాస్ట్ బఫెలో అయితే సాలిడ్గా అన్నీ తినచ్చు. ఆమ్లెట్ అలాంటివి కూడా ఆబ్వియస్గా ఉంటాయి. సో ఇక్కడైతే రూమ్కి వచ్చేసాం. బాగుంది రూమ్ వ్యూ, ఫుల్ ఎల్ షేప్లో ఓపెన్ ఉందన్నమాట. కొంచెం సిటీ కనిపిస్తూ ఉండింది, స్కై స్క్రేపర్స్ అవి కూడా అనిపించింది. ఫస్ట్ కొంచెం నాకు గ్లూమీగా ఉంటే ఒక రకమైన దిగులు వస్తుంది అనమాట. సేమ్ ఇలాగే నేను ఐర్లాండ్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫుల్ మబ్బుగా ఉంటే నాకు ఒక రకమైన ఎలా చెప్పను బెంగ ఫీలింగ్ వస్తుంది కొత్త చోటుకి వెళ్ళినప్పుడు. ఆ రోజు అలాగే అనిపించింది, ఏదో హోమ్ మిస్ అయిపోయాము, చాలా దూరం వచ్చేసాము అన్న ఫీలింగ్ వస్తుంది. ఎస్పెషల్లీ సన్నీ డే ఉంటే అలా ఉండదు. ఇలా మొత్తం మెట్ట మధ్యాహ్నం కూడా మబ్బుగా ఉండి మూసేసినట్టు ఉంటే ఒక చిన్న దిగులు అనిపిస్తుంది. మీకు అలా అన్న ఉంటుందా? నేను ఎవ్రీ సింగిల్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తాను. సో చుట్టుపక్కల అంతా దిగి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. చాలా బాగుంది రూమ్ అయితే, స్పేషియస్గా ఉంది. పిల్లలతో కూడా మాకు అక్కడ క్లమ్సీ వల్ల మా ఇన్ని సూట్ కేసులు ఓపెన్ చేసేసరికి అక్కడంతా నిండిపోద్ది అనుకున్నా, బట్ బాగుంది. అక్కడ ఒక టవర్ కనిపిస్తుంది కదా, దానికి కూడా లైట్ షో జరుగుతూ ఉంటుంది. నైట్ అంతా లైట్స్ అవి అవుతూ ఉంటాయి, అది కూడా మాకు ఈజీగా కనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ మన మలేషియన్ ఫేమస్ టవర్స్ ఉంటాయి కదా, ట్విన్ టవర్స్ లాగా, వాటికి ఒక పెద్ద బిల్డింగ్ బ్లాక్ చేస్తుంది తప్ప అది కూడా కనిపిస్తుంది. సో మేము 11:30 ఆ టైంకి స్లీప్ వేసాము. పడుకొని అటు ఇటుగా 2:30కి లేచాము. 2:30, 3 అయిపోయింది. అస్సలు తెలియదు అనమాట, ఒళ్ళు తెలియకుండా పడుకున్నాము. ఆ రోజు రెస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈవినింగ్ ఇంకా అలా బయటకు వెళ్దాము, చుట్టుపక్కల ఏమున్నాయని చూసుకున్నాం. జస్ట్ వాక్ చేసి వెళ్తే తెలుస్తుంది కదా. సో ఇంకా కాల్స్ అవి అటెండ్ చేసి అంతా మధ్యాహ్నం అయిపోయింది అనమాట. ఇంకా లంచ్ కూడా చేయాలి, బ్రేక్ఫాస్ట్ హెవీగా చేసాం. అండ్ పేరెంట్స్కి ఒక టిప్, మీరు 2-3 బాక్సులు పట్టుకెళ్ళండి. ఇలాగా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గర మీరు ఏమైనా ప్యాక్ చేసుకోవచ్చు పిల్లలకి. ఇది కూడా ఆదిత్యకి అయితే ఆమ్లెట్ వేసి అది తెచ్చాను, అది తింటున్నాడు ఇప్పుడు. రౌండ్ వన్ వెళ్దామా? ఎలా వెళ్ళొచ్చు? లిఫ్ట్స్ ఉంటాయా? హోల్ ఉంటుందా? మరి ఎవరెవరు వెళ్దాం చెప్పు. మరి ముగ్గురు వెళ్ళేద్దామా? సో క్రాంకీగా ఉన్న పిల్లలు ఇన్ ద మూమెంట్ తినరు కదండి, ఆ టైంకి వాళ్ళు ఫజీగా ఉంటాయి. సో ఇలా ప్యాక్ చేసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. ట్రావెల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు 2-3 బాక్సెస్ స్పూన్ అలా పట్టుకెళ్ళండి పిల్లలకి, ఇలా పెద్ద పిల్లలకి. సో ఫుడ్ ఉండక్కర్లేదు, కానీ ప్యాక్ చేసుకోవడానికి అయితే ఒక మనకి ఆప్షన్ ఉండాలి. ఇక్కడ నేను రెడీ అవుతున్నా. ఈ ఫ్రాక్ నేను లైక్ ఫ్యాబ్రిక్ తీసుకుని కుట్టించుకున్నాను అనమాట, మల్టీ కలర్ది. సో జస్ట్ అలా వాక్కి అండ్ చుట్టుపక్కల ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. ఇప్పుడు తిన్నాం కదా అదే రెస్టారెంట్లో లంచ్ కూడా చేయొచ్చు, కాకపోతే ఇక్కడే ఉంటాం కదా 4-5 రోజులు. సో బయటకి అలా ఎక్స్ప్లోర్ చేద్దామని హిమాలయన్ హైట్స్ సంథింగ్ ఇంకొక రెస్టారెంట్ ఉంది కొంచెం ముందు. సో అలా సరదాగా బయట వాక్ చేసుకుంటూ వెళ్ళాము. మనకి ఆ చుట్టుపక్కల చాలా ఉంటాయి. అండ్ లిటిల్ ఇండియా అని ఒక ఏరియా ఉంది, చాలామందికి తెలిసే ఉంటుంది. మన క్యాబ్ చాలా చాలా అక్కడ వెరీ అఫోర్డబుల్, పాకెట్ ఫ్రెండ్లీ ఉంటాయి ప్రైసెస్. 10-20 రింగెట్స్ అలానే ఉంటాయి. సో దగ్గర అయితే మీరు ఎక్కువ ఒక రెస్టారెంట్లో మీకు వాకబుల్ రెస్టారెంట్లో ఖర్చు పెట్టే కంటే క్యాబ్కి 10 పెడితే అక్కడ చాలా అఫోర్డబుల్గా లైక్ 3-4 రింగెట్స్కి దోశ, ఇడ్లీ అవన్నీ దొరుకుతున్నాయి అనమాట. మేము నెక్స్ట్ డే వెళ్ళాము, అది చెప్తాను ఆ బ్లాగ్లో. సో ఈ రెస్టారెంట్ కూడా బాగానే ఉంది. అక్కడ తెలుగు ఆయన ఉన్నారు సర్వ్ చేయడానికి. సో ఆయన కూడా హెల్ప్ చేశారు, కొన్ని విషయాలు చెప్పారు. బ్యాక్ టు బ్యాక్ అలా స్ట్రీట్ ఫుడ్ లాంటివి స్టాల్స్ కనిపించాయి అనమాట. సో ఏ ఊరిలో మనకి స్ట్రీట్ ఫుడ్ చూడగానే మంచి హై ఫీలింగ్ వస్తుంది. కాకపోతే అక్కడ స్ట్రీట్ ఫుడ్లో ఏముంటాయో మనకు తెలీదు. వాళ్ళు చికెన్ చేసిన ఆయిల్తోనే వెజ్ కూడా కుక్ చేస్తారు, అందుకని ప్యూర్ వెజ్ మనం అవునా కదా అని కూడా క్లియర్గా అడగాలి. ఇక్కడైతే ఈ రెస్టారెంట్లో ప్యూర్ వెజ్ కూడా ఉంది. మా ఆయన థాలీ ఏదో ఆర్డర్ చేసుకున్నారు, వెజ్ థాలీ ఫుల్గా. అండ్ నేను అర్జున్ ఫ్రైడ్ రైస్ అన్నాడు, నూడిల్స్ అన్నాడు. సో మొత్తానికి నూడిల్స్ అయితే వెజ్ నూడిల్స్ ఉందంట, అది ఆర్డర్ చేసామన్నమాట. ఇంకొంటి ప్రైసెస్ అయితే ఇలా ఉన్నాయి, జస్ట్ ఫర్ యువర్ ఉంటుంది గుర్తుగా అని చెప్పి స్నిపెట్స్ తీసాను. సో కొన్ని రెస్టారెంట్స్లో అఫోర్డబుల్గానే అనిపించింది, కొన్నిట్లో కొంచెం ప్రైస్గా ఉన్నాయి. ఇది ఓకే, ఇది డీసెంట్గా ఉండింది అనమాట. నాన్ వెజ్ సీ ఫుడ్ తినే వాళ్ళకి ఇంకా చాలా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బట్ వెజిటేరియన్స్ కూడా అంత బెంగపడిపోక్కర్లేదు, బాగానే ఉన్నాయి ఆప్షన్స్. సో నూడిల్స్ కూడా మన సైడ్ కాకుండా కొంచెం బండగా ఉంటాయి అనమాట. మన సైడ్కి వచ్చి సన్నగా తిన్న నూడిల్స్ కూడా దొరుకుతాయి కదా, అలా లేదు.
సో చెప్పినట్టు కుక్ చేశారు, లైక్ స్పైసెస్ అవి అలా అని చెప్పాం. థాలీ కూడా బాగుంది. మా ఆయన చక్కగా గుడ్ బాయ్ కాబట్టి అక్కడికి వెళ్ళాక కూడా వెజ్ థాలీ ఆర్డర్ చేసుకున్నాడు ఉడిపిలో లాగా. సో హీ ఏట్ ఇట్ వెల్. సో అలా అయితే మా ఈవినింగ్ తినే లంచ్ని ఏమంటారో తెలీదు అవి తిన్నాక అక్కడి నుంచి ఈ కేఎల్సీసీ టవర్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ స్పెండ్ చేయొచ్చు, ఫ్రీగా ఉన్నాం కదా. మాకు కూడా డ్రౌజీగా ఉంది, టక్టక్క వెళ్ళి అన్ని ఎక్స్ప్లోర్ చేసేంత ఊపు ఉండదు మెయిన్గా పిల్లలతో. సో ఫస్ట్ డే కదా ఇక్కడ కూర్చున్నాం, స్పెండ్ చేద్దాం ఈవినింగ్ అని క్యాబ్ బుక్ చేసుకొని ఇక్కడికైతే వచ్చాము. మాకు అరౌండ్ 3 kilometers దూరంలో ఉంది. దాని క్యాబ్కి జస్ట్ మాకు 160 or 170 రూపీస్ అయింది మన కరెన్సీలో, అంటే 10 ringgits లోపలే అనమాట. ఇక్కడ పెట్రోల్ కాస్ట్ చాలా తక్కువ అంట, ఫ్యూయల్ కాస్టింగ్, అందుకని క్యాబ్ అయితే చాలా అఫోర్డబుల్ ఉన్నాయి, హ్యాపీగా తిరగచ్చు. ఎక్కువ ఏమి ఆలోచించక్కర్లేదు, ట్రాన్స్పోర్ట్కి ఎక్కువ ఖర్చు అయితే అవ్వదు. సో ఇక్కడ ట్రాఫిక్ కూడా యావరేజ్గా ఉండింది, అంత ప్రైమ్ టైంలో కూడా నార్మల్గా ఉంది. అండ్ రోడ్స్ అంతా కూడా మంచి చాలా బాగా అనిపించింది. సో కరెక్ట్గా ఎంట్రన్స్ దగ్గర అయితే ఆపేశారు. ఇందులో మాల్ ఉంటుంది, మేము అక్కడ బయట కొంచెం కూర్చొని మాల్లోకి వెళ్దామని చెప్పి అనుకున్నాం అనమాట. కిడ్స్ మా ఆయన మంచిగా పడుకున్నారు, కానీ నాకు స్లీప్ సరిపోలేదు. సో నా మొహం కొంచెం అలా ఉంది. అండ్ ఇంకొకటి మేము చేసిన పిచ్చి పని ఏంటంటే, ఇప్పుడు టవర్స్కి ఇటు సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్ మొత్తం లేక్ ఉండి చాలా బాగుంటుంది అనమాట. అక్కడ వాటర్ అండ్ లైట్స్ ఆ షో కూడా జరుగుతుందంట ఈవినింగ్ 7 o'clock 8 o'clock అండి. సో మీ ఇటు సైడ్ ఏమో అని కొంచెంసేపు చూసాము, తీరా అప్పుడు అర్థమైందనమాట ఆపోజిట్ సైడ్ ఉంటుంది అని చెప్పి. అండ్ బిట్వీన్ ఇలాంటి పెద్ద పెద్ద ఆర్కిటెక్చర్ ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది, అప్పుడు మనలాంటి మనుషులే కదా ఆలోచించి ప్లాన్ వేసి కట్టిన వాళ్ళు, నిజంగా అంత గ్రేట్ అనిపిస్తుంది. చాలా బాగుందన్నమాట వ్యూ అయితే. ఇంకో పిల్లల్ని వీడు మళ్ళీ పడుకుని పోయాడు, ఇలా ఆన్ అండ్ ఆఫ్గా పడుకునే ఉన్నాడు అనమాట. ఫస్ట్ డే చెప్పాను కదా, రెస్ట్ డే పెట్టుకోవడం బెస్ట్. ఒక రోజు ఎక్కువ అయితే కూడా మనం ఏంటంటే నెక్స్ట్ డే నుంచి ఎంజాయ్ చేయగలుగుతాం. ఇలా రెస్ట్ డే ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అని మాకు అనిపించింది. ఫస్ట్ అనుకున్నా అయ్యో ఈ రోజు వేస్ట్ అయిపోయిందా అని, బట్ నో, ఇట్స్ నాట్ వేస్ట్, వర్త్ ఇట్ అనమాట. మనకు ఆ రోజు స్లో డే ఉండడమే వర్త్ ఇట్. సో ఈ మాల్లో కూడా ఇలా ఇదేంటంటే అసలు టవర్స్ కాకుండా మధ్యలో ప్లేస్లో ఇది చిన్న మాల్. దీనికి పైన వెళ్ళడానికి టికెట్ కూడా ఉంటుందంట, అది మన కరెన్సీలో 1800 ఎంతో పర్ హెడ్ టికెట్. ఆ పైకి వెళ్ళొచ్చు, అక్కడ కూడా రెస్టారెంట్స్ అవి కూడా ఉంటాయి. అండ్ యూ నో వాట్, ఇక్కడ కూడా దివాళీ బాగా సెలబ్రేట్ చేస్తారంట. ఇంకా అక్కడ అందరూ హ్యాపీ దివాళీ ఆ బ్యానర్స్ అవి ఈ రోజు లేదు, నెక్స్ట్ రోజు నుంచి డెకరేషన్స్ అన్ని పెట్టేశారు. మేము అడిగాం ఇక్కడ ఏం ఫెస్టివల్ చేస్తారంటే దివాళీ అన్నారు ఒక ఆయన. వీళ్ళు కూడా చేసుకుంటారు ఎంత బాగా అనుకున్నాము. సో ఇక్కడ ఫుడ్ మొత్తం ఒక ఫుడ్ కోర్ట్ ఒక ఫ్లోర్ ఉందన్నమాట, అక్కడ చిన్న చిన్న స్నాక్స్ అయితే తీసుకుంటున్నారు. మనకి వన్స్ ట్రావెల్ చేశాక అది బాడీకి ఎలా అర్థమైపోతుందో తెలియదు, పిచ్చి పిచ్చి టైమింగ్స్లో ఆకలేస్తుంది, నిద్ర వచ్చేస్తుంది, అసలు అంటే ఒక్క స్ట్రక్చర్ అంతా వాడైపోతుంది. సో ఇక్కడ కనిపించిన చిన్న చిన్న స్నాక్స్ అయితే తీసుకున్నాము. అండ్ అర్జున్కి ఎక్స్ప్లోర్ చేయడానికి హీజ్ ఓకే, అన్నీ తింటాడు, కానీ ఆదిత్య అగైన్ నో, ఏదన్నా దగ్గర పెట్టి టేస్ట్ చేస్తావా అంటే తల అడ్డంగా తిప్పుతాడు అనమాట, వద్దని చెప్పి. వాడి వల్ల కొంచెం నాకు అర్థమైంది హీ నీడ్స్ లిటిల్ టైం అని చెప్పి అన్నీ చూజీగా తిన్నాడు అది మొత్తం ట్రిప్లో. సో ఇదంతా కూడా ఎక్స్ప్లోర్ చేసి చూస్తున్నాం అనమాట. అండ్ అగైన్ వి ఫౌండ్ లావెండర్ అని చెప్పి ఒక బేకరీ మంచిగా అనిపించింది, అంత బాగున్నాయో నిజంగా నాకు చాలా ఇష్టం. నాకు మఫిన్స్ కప్ కేక్స్ ఉంటాయి కదా, చాకో చిప్, అవన్నీ చాలా ఇష్టం. బట్ ఇక్కడ కూడా మ్యాక్సిమం చికెన్ ఉంటుంది, కొన్ని ప్యూర్ మామూలు ఎగ్ బేస్డ్ ఉంటాయి అనమాట. వెజ్ దొరకడం కొంచెం కష్టము. సో ఇక్కడైతే మళ్ళీ బయటకు వచ్చేసి ఆ స్నాక్స్ తీసుకొని తింటూ కూర్చొని అలా స్పెండ్ చేసాము పీస్ఫుల్గా. మనకి 4 లైట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ లైట్స్ వల్ల మన అక్కడ నుంచి ఫొటోస్ దిగితే అసలు బాగా రావు. మేము ఆ రోజు ఫొటోస్ తీసుకోవాలని ఏమి కూడా తీసుకోలేదన్నమాట, జస్ట్ అలా కూర్చొని స్పెండ్ చేసాము. అక్కడ అందరూ ఇన్స్టెంట్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, చిన్న ఫ్లాష్ లైట్లు పట్టుకొని లైక్ 1-2 ఫొటోస్ 10 రింగెట్స్కి అని 5 రింగెట్స్కి అని అలాగా బేరమాటతో తీస్తారనమాట. బట్ వర్త్ ఇట్, పర్లేదు తీయించుకోవచ్చు, ఎందుకంటే ఆ లైట్లు పిచ్చి బ్లర్గా వచ్చాకంట. సో ఆల్రెడీగా మెమరీ ఉంటుంది కదా, తీయించుకోవచ్చు. మేము నెక్స్ట్ 3rd డే ఎప్పుడు వెళ్ళినప్పుడు తీయించుకున్నాము. సో తర్వాత అయితే మళ్ళీ ఇక్కడ మన హోటల్కి వచ్చేసాం. అక్కడ రెస్టారెంట్లో జస్ట్ బటర్ నాన్ అలాంటివి. అండ్ ఆదిత్య కోసం ప్లెయిన్గా ఎక్కువ కారం ఉప్పు అన్నీ తక్కువ వేసి మసాలా లేకుండా ఫ్రైడ్ రైస్ చేయమన్నాను. ఫ్రైడ్ రైస్ అయినా పులావ్ చేయమన్నాను.
వాళ్ళు వెయ్యాల్సినంత బేసిక్ ఉప్పు కూడా వేయలేదు. అబ్బా ఇంత కమ్మగా ఉంది, ఆడు కూడా తినరా బాబు అనుకున్నా. తర్వాత దాంట్లో కొంచెం ఏదో రైతా అవి వేసి మొత్తానికి అయితే వాడికి పెట్టాను అనమాట. హీ లవ్స్ వెజిటబుల్స్. సో కిడ్స్కి చిన్నప్పటి నుంచి వెజిటబుల్స్ అలవాటు చేయడం వల్ల అదొక బెనిఫిట్. ఏమీ తినలేకపోయినా వాళ్ళ సాలాడ్ అక్కడ ఉన్న కొంచెం కూరగాయలు ఏవోటి కడుపులోకి వెళ్తాయి. మనకి పేరెంట్స్గా గిల్ట్ అయితే ఉండదు. సో అలా అయితే మా డే 1 కంప్లీట్ చేసాము. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ డే కొంచెం చెప్పాక గ్లూమీగా అలా ఉండి మిక్స్డ్ ఫీలింగ్స్తో ఉంది. సో హెడింగ్ టు డే 2 అనేది నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తారు. సో స్టే ట్యూన్. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయడం మర్చిపోద్దు. సీ యూ సూన్. బాయ్.